మన పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత ఏర్పడింది. ఏలూరు భీమవరంతో పాటు చాలా ప్రాంతాల్లో బంకులు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ కోసం బంకుల వద్ద వాహనదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ కొరతతో ఎక్కడికెక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఏం చెప్తారు? డీజిల్ అయిపోయింది అన్నారా? ఎప్పటి నుంచి? ఎందుకనంట అయిపోయిందా అన్నా? ఏమైంది? ఏం చెప్తారు? డీజిల్ అయిపోయింది అన్నారా? మేము తాడేపల్లి బస్ స్టాండ్ దగ్గర ఆటోలు తోలుకుంటూ ఉంటామండి. మాకు ఈరోజు కొరత ఏంటంటే డీజిల్ ఏ బొంగులోకి వెళ్ళినా లేదని చెప్తున్నారండి. మాకు జీవనాధారం ఈ ఆటోల మీదే ఉంటుందండి. కాబట్టి గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకుని మాకు డీజిల్ అందించవలసిందిగా కోరుతున్నామండి. ఎందుకంటే మాకు ఈ ఆటో నడిస్తేనే మా బతుకులు ముందుకెళ్తాయండి. ఆటోలు పక్కన పెట్టేసుకుంటే మాకు బతుకు తీరు ఉండదు కదండి. అందులోనూ ఫ్రీ బస్సులు పెట్టారండి, వ్యాపారం ఉండలేదు. అలాగే డీజిల్ కొరత ఒకటి వచ్చింది మాకు. ఈ గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకుని మాకు ఈ డీజిల్ సరఫరా బాగా జరగాలని, అందించాలని, మాకు మా కుటుంబాల మీద భారం పడకుండా చూడాలని గవర్నమెంట్ మేము కోరుతున్నామండి. ఏమంటే ఉమ్మకూరు మండలం కాకలమూడి విలేజ్ కింద 4 బంకులు తిరిగామండి. ఎక్కడా డీజిల్ లేదు అంటున్నారు. మరి ఇది ఏంటో మాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు రైతులేమో పాత్ర కొట్టుకునే టైము. రైతులకు ఈ టైంలో మిషన్కి ఆయిల్ లేకపోయినా, ట్రాక్టర్కి ఆయిల్ లేకపోయినా రవాణా మొత్తం రైతులే నాశనం అయిపోతారు, ఆటో డ్రైవర్లు నాశనం అయిపోతారు. ఇవన్నీ స్పందించి దీని మీద మీరు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.